హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఎస్బీఐలో అకౌంట్ ఉన్న వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి. సో ఇది ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, కాకపోతే ఇంకా కొంతమందికి ఎవరికైతే ఐడియా లేదో సో వాళ్ళకైతే నేను ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎస్బీఐ అనేది మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి 70 to 80% ఆఫ్ ద పీపుల్స్ దగ్గర అయితే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంటుందండి. సో చాలా వరకు ఇది యూస్ఫుల్ అవుతుంది, 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుందని చాలామంది అయితే ఎస్బీఐలో అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. సో ఈ ఎస్బీఐలో ఎవరికైతే అకౌంట్ ఉందో సో వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ రావడం జరిగిందండి. సో ప్రీవియస్గా కూడా ఈ లోన్స్కి అయితే చాలామంది అప్లై చేసుకున్నారు. సో అదే మనకు ఎస్బీఐ ఈ ముద్ర లోన్ అండి. సో ఈ లోన్కి వచ్చేసి మనకి అప్ టు 50,000 వరకు అయితే మనం ఈజీగా పొందొచ్చు మొబైల్ నుంచి. సో అది ఎలా అనేది ప్రాసెస్ చెప్తాను, సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా మనం గూగుల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా ఎస్బీఐ ముద్ర లోన్ అని కొట్టంగానే మనకు ఫస్ట్లో అయితే వచ్చేస్తుంది. సో అది క్లిక్ చేసిన వెంటనే అక్కడ మనకి ఆప్షన్ అయితే చూపిస్తుందండి. సో ఇక్కడ మనము ప్రొసీడ్ ఫర్ ఈ ముద్ర అని క్లిక్ చేయాల్సి వస్తుంది. క్లిక్ చేసిన వెంటనే మన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఫస్ట్ అయితే మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఏదైతే మన బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ మన క్యాప్చా ఏదైతే ఉందో అది క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఆధార్ కార్డు ఉంటుంది కదా, కంపల్సరీగా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. సో కంపల్సరీగా మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఒకసారి ఎంటర్ చేయాల్సి వస్తుంది. మనము వన్స్ ఎంటర్ చేయంగానే మనకైతే ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన వెంటనే ఓటీపీ అయితే వస్తుంది మన మొబైల్కి. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంట మనకు కింద ఆప్షన్ కూడా చూపిస్తుంది. సో ఎంతవరకు మనకి లోన్ కావాలి అని ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో 50,000 కావాలి అనుకున్న వాళ్ళైతే 50,000 వరకు అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆఫ్టర్ దట్ మనం ప్రొసీడ్ కొట్టాల్సి వస్తుంది. సో మనం ఇన్ కేస్ కానీ దీనికి ఎలిజిబుల్ అయి ఉంటే సో డెఫినెట్గా మనకైతే లోన్ రావడం జరుగుతుంది. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఇప్పుడు కొంచెం సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల కానివ్వండి, కొంతమందికి అయితే ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. బట్ చాలా వరకు అయితే ఓపెన్ అవుతుందండి. సో నేను కూడా ఓపెన్ చేశాను, అప్లై అయితే అయ్యింది. బట్ ఏంటంటే నాకు ఎలిజిబుల్ కాదు అని వచ్చింది. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ లోన్ వస్తుందండి. సో ఈజీగా మనం మొబైల్ నుంచి అయితే ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ ఒకసారి ఎస్బీఐ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. బట్ వన్ కండిషన్ అండి, పాన్ కార్డ్ అయితే కంపల్సరీగా మనకు ఎస్బీఐ అకౌంట్కి అప్డేట్ అయ్యి ఉండాలి. అప్పుడే మనకైతే ఈ లోన్ రావడం జరుగుతుంది, లేకపోతే ఈ లోన్ అయితే మనకు రాదండి. సో ఎవరైనా ఇంకా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. అట్లీస్ట్ అందులో ఒక 20% మెంబర్స్కైనా మనకు లోన్ అప్రూవ్ అవుతుంది కదా. సో ఇదొక మంచి ఇన్ఫర్మేషన్, మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో ఎవరికైనా నీడీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హోప్ యూ అండర్స్టాండ్. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. సో బాయ్ అండి, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.